సంవత్సర కాల బైబిల్ పఠన ప్రణాళికలో 143వ రోజు మే 22వ తారీఖు. ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో 2 అధ్యాయములు పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధన గ్రంథము నుండి సంఖ్యాకాండము 33వ అధ్యాయము మరియు 34వ అధ్యాయము. ఈనాటి భాగములోని 2 అధ్యాయములలో మొదటి అధ్యాయము సంఖ్యాకాండము 33వ అధ్యాయంలో ఉన్న 56 వచనములు. మోషే అహరోనుల వలన తమ తమ సేనల చొప్పున ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన ఇశ్రాయేలీలు చేసిన ప్రయాణములు ఇవి. మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారము వారి ప్రయాణములను బట్టి వారి సంచార క్రమములను వ్రాసెను. వారి సంచార క్రమముల ప్రకారము వారి ప్రయాణములు ఇవి. మొదటి నెల 15వ దినమున వారు రామశేసులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలిచూలులనందరినీ ఐగుప్తీలు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలీలు ఐగుప్తీలందరి కన్నుల ఎదుట జయోత్సాహముతో బయలుదేరి వచ్చిరి. అప్పుడు ఐగుప్తీల దేవతలకు యెహోవా తీర్పు తీర్చెను. ఇశ్రాయేలీలు రామశేసులో నుండి బయలుదేరి సుక్కోతులో దిగిరి. సుక్కోతులో నుండి వారు బయలుదేరి అరణ్యపు కడనున్న ఏతాములో దిగిరి. ఏతాములో నుండి బయలుదేరి బయల్సెఫోను ఎదుటనున్న పీహ హీరోతు తట్టు తిరిగి మిగ్దోలు ఎదుట దిగిరి. పీహ హీరోతులో నుండి బయలుదేరి సముద్రము మధ్య నుండి అరణ్యములోనికి చేరి ఏతాము అరణ్యమందు 3 దినముల ప్రయాణము చేసి మారాలో దిగిరి. మారాలో నుండి బయలుదేరి ఏలీముకు వచ్చిరి. ఏలీములో 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లును ఉండెను. అక్కడ దిగిరి. ఏలీములో నుండి వారు బయలుదేరి ఎర్ర సముద్రమునొద్ద దిగిరి. ఎర్ర సముద్రమునొద్ద నుండి బయలుదేరి సీను అరణ్యమునందు దిగిరి. సీను అరణ్యములో నుండి బయలుదేరి దోపకాలో దిగిరి. దోపకాలో నుండి బయలుదేరి ఆలూషులో దిగిరి. ఆలూషులో నుండి బయలుదేరి రెఫీదీములో దిగిరి. అక్కడ జనులు త్రాగుటకై నీళ్లు లేకపోయెను. రెఫీదీములో నుండి బయలుదేరి సీనాయి అరణ్యమందు దిగిరి. సీనాయి అరణ్యము నుండి బయలుదేరి కిబ్రోతు హత్తావాలో దిగిరి. క్రిబ్రోతు హత్తావాలో నుండి బయలుదేరి హజేరోతులో దిగిరి. హజేరోతులో నుండి బయలుదేరి రిత్మాలో దిగిరి. రిత్మాలో నుండి బయలుదేరి రిమ్మోను పారెసులో దిగిరి. రిమ్మోను పారెసులో నుండి బయలుదేరి లిబ్నాలో దిగిరి. లిబ్నాలో నుండి బయలుదేరి రీసాలో దిగిరి. రీసాలో నుండి బయలుదేరి కెహేలతాలో దిగిరి. కెహేలతాలో నుండి బయలుదేరి షాపెరు కొండనొద్ద దిగిరి. షాపెరు కొండనొద్ద నుండి బయలుదేరి హరాదాలో దిగిరి. హరాదాలో నుండి బయలుదేరి మకెలోతులో దిగిరి. మకెలోతులో నుండి బయలుదేరి తాహతులో దిగిరి. తాహతులో నుండి బయలుదేరి తారహులో దిగిరి. తారహులో నుండి బయలుదేరి మిత్కాలో దిగిరి. మిత్కాలో నుండి బయలుదేరి హష్మోనాలో దిగిరి. హష్మోనాలో నుండి బయలుదేరి మొసేరోతులో దిగిరి. మొసేరోతులో నుండి బయలుదేరి బెనయాకానులో దిగిరి. బెనయాకానులో నుండి బయలుదేరి హోర్ హగ్గిద్గాదులో దిగిరి. హోర్ హగ్గిద్గాదులో నుండి బయలుదేరి యొత్బాతాలో దిగిరి. యొత్బాతాలో నుండి బయలుదేరి ఎబ్రోనాలో దిగిరి. ఎబ్రోనాలో నుండి బయలుదేరి యోసెనుగబేరులో దిగిరి. యోసెనుగబేరులో నుండి బయలుదేరి కాదేషు అనబడిన సీను అరణ్యములో దిగిరి. కాదేషులో నుండి బయలుదేరి ఎదోము దేశము కడనున్న హోరు కొండ దగ్గర దిగిరి. యెహోవా సెలవిచ్చిన ప్రకారము యాజకుడైన అహరోను హోరు కొండనెక్కి ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన 40వ సంవత్సరమున 5వ నెల మొదటి దినమున అక్కడ మృతి నొందెను. అహరోను 123 ఏండ్ల ఏడు గలవాడై హోరు కొండ మీద మృతి నొందెను. అప్పుడు దక్షిణ దిక్కున కనాను దేశమందు నివసించిన అరాదు రాజైన కనానీయుడు ఇశ్రాయేలీలు వచ్చిన సంగతి వినెను. వారు హోరు కొండ నుండి బయలుదేరి సల్మానాలో దిగిరి. సల్మానాలో నుండి బయలుదేరి పూనోనులో దిగిరి. పూనోనులో నుండి బయలుదేరి ఓబోతులో దిగిరి. ఓబోతులో నుండి బయలుదేరి మోయాబు పొలిమేర యొద్దనున్న ఇయ్యో అబారీములో దిగిరి.
ఇయ్యో అబారీములో నుండి బయలుదేరి దీబోను గాదులో దిగిరి. దీబోను గాదులో నుండి బయలుదేరి అల్మోను దిబ్లతాయిములో దిగిరి. అల్మోను దిబ్లతాయిములో నుండి బయలుదేరి నెబో ఎదుటి అబారీము కొండలలో దిగిరి. అబారీము కొండలలో నుండి బయలుదేరి యెరికో దగ్గర యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో దిగిరి. వారు మోయాబు మైదానములలో బెత్యషిమోతు మొదలుకొని ఆబేలు షిత్తీము వరకు యోర్దాను దగ్గర దిగిరి. యెరికో యుద్ధ అనగా యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, మీరు యోర్దానును దాటి కనాను దేశమును చేరిన తరువాత ఆ దేశ నివాసులందరినీ మీ ఎదుట నుండి వెళ్ళగొట్టి వారి సమస్త ప్రతిమలను నాశనము చేసి వారి పోత విగ్రహములనన్నిటినీ నశింపచేసి వారి ఉన్నత స్థలములనన్నిటినీ పాడు చేసి ఆ దేశమును స్వాధీనపరుచుకుని దానిలో నివసింపవలెను. ఏలయనగా దాని స్వాధీనపరుచుకున్నట్లు ఆ దేశమును మీకిచ్చితిని. మీరు మీ వంశముల చొప్పున చీట్లు వేసి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచుకొనవలెను. ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యమును, తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను. ఎవని చీటి ఏ స్థలమున పడునో వానికి ఆ స్థలమే కలుగును. మీ తండ్రుల గోత్రముల చొప్పున మీరు స్వాస్థ్యములు పొందవలెను. అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కన్నులలో ముండ్లుగాను మీ ప్రక్కలలో శూలములుగాను ఉండి మీరు నివసించు దేశములో మిమ్మును బాధ పెట్టెదరు. మరియు నేను వారికి చేయ తలంచినట్లు మీకు చేసేదనని వారితో చెప్పుము. ఇంతటితో సంఖ్యాకాండము 33వ అధ్యాయంలో ఉన్న 56 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగంలోని 2 అధ్యాయములలో 2వ అధ్యాయము సంఖ్యాకాండము 34వ అధ్యాయంలో ఉన్న 29 వచనములు. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో కనాను దేశమున అనగా పొలిమేరల చొప్పున మీరు చీట్లు వేసి స్వాస్థ్యముగా పంచుకును కనాను దేశమున మీరు ప్రవేశించుచుండగా మీ దక్షిణ దిక్కు సీను అరణ్యము మొదలుకొని ఎదోము సరిహద్దు అనగా మీ దక్షిణపు సరిహద్దు ఉప్పు సముద్రము యొక్క తూర్పు తీరము వరకు ఉండును. మీ సరిహద్దు దక్షిణము మొదలుకొని అక్రబ్బీము కనమ యొద్ద తిరిగి సీను వరకు వ్యాపించును. అది దక్షిణము నుండి కాదేషు బర్నేయ వరకు వ్యాపించి అక్కడ నుండి హసరద్దారు వరకు పోయి అక్కడ నుండి అస్మోను వరకు సాగును. అస్మోను నుండి ఐగుప్తు నది వరకు సరిహద్దు తిరిగి సముద్రము వరకు వ్యాపించును. పడమటి సరిహద్దు ఏదనగా మహాసముద్రము, అదే మీకు పడమటి సరిహద్దుగా ఉండును. మీ ఉత్తరపు సరిహద్దును మహాసముద్రము యొద్ద నుండి హోరు కొండ వరకు ఏర్పరచుకొనవలెను. హోరు కొండ యొద్ద నుండి హమాతునకు పోవు మార్గము వరకు ఏర్పరచుకొనవలెను. ఆ సరిహద్దు సెదాదు వరకు వ్యాపించును. అక్కడ నుండి సరిహద్దు జిప్రోను వరకు వ్యాపించును. దాని చివర హసరేనాను నొద్ద ఉండెను. అది మీకు ఉత్తరపు సరిహద్దు. తూర్పు సరిహద్దు హసరేనాను నుండి షెపాము వరకు మీరు ఏర్పరచుకొనవలెను. షెపాము నుండి సరిహద్దు అయీనుకు తూర్పున రిబ్లా వరకు ఉండును. ఆ సరిహద్దు దిగి తూర్పున కిన్నెరెతు సముద్రమునొడ్డును తగిలియుండును. ఆ సరిహద్దు యోర్దాను నది వరకు దిగి ఉప్పు సముద్రము దనుక వ్యాపించును. ఆ దేశము చుట్టూనున్న సరిహద్దుల మధ్యనున్న దేశము మీదై ఉండునని వారికి ఆజ్ఞాపించుము. మోషే ఇశ్రాయేలీలతో మీరు చీట్ల చేత పొందబోచున్న దేశము ఇది. యెహోవా 9 గోత్రములకును అర్ధ గోత్రమునకును దీనిని ఇయ్యవలెనని ఆజ్ఞాపించెను. ఏలయనగా తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము రూబేనీయులను గాదీయులను తమ తమ స్వాస్థ్యముల నొందిరి. మనష్షే అర్ధగోత్రపు వారు తమ స్వాస్థ్యము నొందిరి. ఆ 2 గోత్రపు వారును అర్ధగోత్రపు వారును సూర్యోదయ దిక్కున అనగా తూర్పు దిక్కున యెరికో యొద్ద యోర్దాను యువతల తమ తమ స్వాస్థ్యములను పొందిరని చెప్పెను. సంఖ్యాకాండము 34వ అధ్యాయము
16వ వచనము నుండి, మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, ఆ దేశమును మీకు స్వాస్యముగా పంచిపెట్టవలసిన వారెవరనగా యాజకుడైన ఎలియాజరును, నూను కుమారుడైన యెహోషువయు, మరియు ఆ దేశమును మీకు స్వాస్యముగా పంచిపెట్టుటకు ప్రతి గోత్రములో ఒక్కొక్క ప్రధానుని ఏర్పరచుకొనవలెను. వారెవరనగా యూదా వారి గోత్రములో యెఫెన్నె కుమారుడైన కాలేబు, షిమ్యోనీల గోత్రములో అమీహూదు కుమారుడైన షెమూయేలు, బెన్యామీనీల గోత్రములో కిస్లోను కుమారుడైన ఎలీదాదు, దానీయుల గోత్రములో యొగ్లి కుమారుడైన బుక్కీ ప్రధాని. యోసేపు పుత్రులలో ఏఫోదు కుమారుడైన హన్నీయేలు మనష్షీయుల గోత్ర ప్రధాని. ఎఫ్రాయిమీల గోత్రములో షిప్తాను కుమారుడైన కెమూయేలు ప్రధాని. జెబూలూనీయుల గోత్రములో పర్నాకు కుమారుడైన ఎలీషాపాను ప్రధాని. ఇస్సాకారీయుల గోత్రములో అజాను కుమారుడైన పల్తీయేలు ప్రధాని. అషేరీయుల గోత్రములో షెలోమి కుమారుడైన అహీహూదు ప్రధాని. నఫ్తాలీయుల గోత్రములో అమీహూదు కుమారుడైన పెదహేలు ప్రధాని. కనాను దేశములో ఇశ్రాయేలీయులకు వారి వారి స్వాస్యములను పంచిపెట్టుటకు యెహోవా ఆజ్ఞాపించిన వారు వీరే. ఇంతటితో సంఖ్యాకాండము 34వ అధ్యాయంలో ఉన్న 29 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగములోని 2 అధ్యాయములు సంఖ్యాకాండము 33వ అధ్యాయము మరియు 34వ అధ్యాయము పూర్తి చేయబడినవి. థ్యాంక్ యూ లార్డ్.